కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు సహా చూద్దాం. సహా బహువచనం చూద్దాం. సహా అంటే అతడు, అది కదా. సహా అతడు. మరి అతళ్ళు వాళ్ళు అనడానికి పుంలింగాన్ని తే. మరి తం అతన్ని, మరి వాళ్ళని తాన్. తేనా అతని చేత, మరి వాళ్ళ చేత తైహి. ఇప్పుడు చతుర్థి తస్మై అతని కొరకు, తస్మై అతని కొరకు, వాళ్ళ కొరకు తేభ్యః వాళ్లకు, వాళ్ళ కొరకు. అలాగే తస్మై అతనికి, అతని కొరకు అన్నట్టు. మరి అతని నుండి తస్మాత్, మరి వాళ్ళ నుండి అంటానికి తేభ్యః. మరి అతని యొక్క అంటానికి తస్య అన్నాం కదా, తేషాం. అతని యందు అనడానికి తస్మిన్, వాళ్ళ యందు అనడానికి తేషు. దకారాంత పుంలింగ తచ్చప్తః సహ. సహ అంటే దూరంగా ఉన్న పుంలింగ పదాల్ని మనం చెప్తాము. అంటే సహ అతడు, తే వారు దూరంగా ఉన్నవాళ్ళు బహువచనం, తం అతడిని, తాన్ వారిని, తేన అతడి చేత అతనితో లేకపోతే వాటి చేత వానితో, తైహి వారి చేత వారితో, వాటి చేత వాటితో, తస్మై అతనికి వాటికి, తేభ్యః ప్లూరల్ వారికి వాటికి, తస్మాత్ అతని నుండి దాని నుండి, తేభ్యః వారి నుండి వాటి నుండి, తస్య అతని యొక్క దాని యొక్క, తేషాం వారి యొక్క వాటి యొక్క, తస్మిన్ అతనిలో అతడి యందు, దానిలో దాని యందు, తేషు వారిలో వాటిలో. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏకవచనంలో 7 కేసెస్ వరుసగా సహ, తం, తేన, తస్మై, తస్మాత్, తస్య, తస్మిన్. బహువచనంలో తే, తాన్, తైహి, తేభ్యః, తేభ్యః, తేషాం, తేషు. ఇవి కంఠస్థం చేయండి నెమ్మదిగా. చూసుకుందాం. నపుంసకలింగం చూసుకుందాం. తత్ అది, మరి అవి, తాని తత్ వాహనం, అవి వాహనాలు, తాని వాహనాన్ని. ఓకే, ద్వితీయ కూడా అదే వస్తుంది, ద్వితీయ కూడా అదే వస్తుంది, తత్తే వస్తుంది. యాస్టీస్గా బహువచనం కూడా తానియే వస్తుంది. మరి ఇంకా తృతీయ నుండి పుంలింగంలో ఎలా వచ్చిందో నపుంసకలింగంలో కూడా థర్డ్ కేసు నుండి ఒకటే వస్తుంది. థర్డ్ కేసు ఏంటి అక్కడ? తేన. ఇక్కడ కూడా తేన. మరి తేనకి బహువచనం తైహి. మరి ఫోర్త్ కేసు తస్మై, తేభ్యః, తస్మాత్, తేభ్యః, తస్య షష్ఠి, తేషాం ప్లూరల్, తస్మిన్, తేషు. నపుంసకలింగం బహువచనం. చూసారా, పుంలింగానికి నపుంసకలింగానికి సేమ్ ఒకటే. ఇంకొక ఈజీ ఏంటంటే ప్రథమ అండ్ సెకండ్ కేసు ఒక్కటే వస్తాయి. మీరు చదవండి ఇది.
సా చూద్దాం ఇప్పుడు. స్త్రీలింగము, తత్శబ్దంలో స్త్రీలింగము సా. సా ఆమె. మరి చాలామంది స్త్రీలు అక్కడుంటే తాహ మహిళాః, సా మహిళా, తాహ మహిళాః. ఆమెను తాం, మరి వాళ్ళను తాహ. ఇక తృతీయ తయా, ఆమె చేత. తయా, ఆమె చేత. నేను ఇలా ఇట్లా దగ్గర చూపిస్తున్నానని ఇక్కడ అనుకోకండి, మీకు సా అనగానే దూరం అని మీకే అర్థం అవ్వాలి. ఓకే, ఆమె చేత, తయా ఆమె చేత. మరి వాళ్ళ చేత, ఎవరు? మహిళల చేత అంటానికి తాభిహి, తస్యై, ఆమెకు, ఆమె కొరకు. మరి వాళ్లకు, వాళ్ళ కొరకు తాభ్యః, తాభ్యః. పంచమి తస్యాః, ఆమె నుండి, తస్యాః ఫలం ప్రాప్తం, ఆమె నుంచి ఫలం వచ్చింది. తస్యాః, ఆమె నుంచి. మరి ఆ వాళ్ళ నుంచి తాభ్యః, తాభ్యః. మళ్ళీ 6th కేసు కూడా ఆమె యొక్క, తస్యాః వాళ్ళ యొక్క, తాసాం ఆమె యందు, తస్యాం, తస్యాం ఆమె యందు, తాసు వాళ్ళ యందు. విరామం కృత్వా పఠతు.